నమస్తే, నేను మీ నాగేష్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్న నేపథ్యంలో బీజేపీ పోరుబాటు పడ్డారు. అయితే బీజేపీ నుంచి మనతో పాటు మాట్లాడడానికి ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. అక్క గారితో ఒకసారి మాట్లాడు. అక్క నమస్తే. అక్క నమస్తే. ఈ ప్రభుత్వం మీద అనవసరమైన లడాయి అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే విమర్శిస్తా ఉన్నారు. దాన్ని మీరేం చెప్తారు? ఆ కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు లేవా? కళ్ళు కనిపించట్లేదా? విద్యార్థుల బాధ కనిపించట్లేదా? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్లేదు అని చెప్పి రోడ్ల మీద పడ్డారు. వాళ్ళు చేస్తున్నది ఇది, వాళ్ళ బాధ అది. ఇది ఏదో పార్టీకి రాజకీయంగా చేస్తున్నది కాదు. ఇది మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికని చెప్పి ఈ రోజు బీజేపీ చేపట్టిన నిరాహార దీక్ష. ఇది రామచంద్రరావు గారికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రమును ఫ్యూచర్ సిటీ చేస్తా, నేను ఆ సిటీ చేస్తా, నేను ఆ సిటీ చేయడానికి నేను అమెరికాకి పోతా, లండన్కి పోతా అని మాట్లాడుతున్నావు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది? విద్యార్థులు పడుతున్న బాధలేంటి నీకు కనిపించట్లేదు? అదే రాహుల్ గాంధీ గారు జంతర్ మంతర్లో విద్యార్థులు నిరసన తెలిపితే నేనున్నాను, ఐఆమ్ ద యూత్ ఐకాన్ అని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగి విద్యా వ్యవస్థను నేనే కాపాడుతానని చెప్తున్నారు. విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి నీట్ పేపర్ లీక్ అయితే రాజీనామా చేయాలని చెప్పి ఒక పిఎం ఇంటి ముందు ఎల్ఓపిగా ఉండి కూడా నిరాహార దీక్ష చేశాడు అతను. మళ్ళీ అట్లాంటి అతనికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మీ ముఖ్యమంత్రియే, మీ విద్యాశాఖ మంత్రియే. మళ్ళీ అతనికి చెప్పండి, ఒక చెవు పట్టుకొని తప్పు చేస్తున్నావు, నువ్వు రాజీనామా చేయని చెప్పండి. ఆ నైతికత బాధ్యత ఇక్కడ కూడా వహించాలి కదా. ఈడ కాదు కేవలం బీజేపీ ప్రభుత్వం ఏం తప్పులు చేస్తే నేను లేవనెత్తుతాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసినా సరే మేము కళ్ళు మూసుకొని కూర్చుంటాము అని అనుకుంటే మాత్రం తప్పు కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక శోభ అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు అసలు కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వచ్చినట్లయితే మేము కట్టడానికి కూడా మేము అవన్నీ కూడా క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా మాట్లాడుతాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అంతకు ముందు టీఆర్ఎస్ వాళ్ళకి వీళ్ళకి ఒకటే అలవాటు. అయితే సోమవారం కాకుంటే మంగళవారం మంచిగా ఏమన్నా జరిగితే ఇది మేం చేస్తున్నాం అని చెప్పి అలా ఫ్లెక్స్లు వేసుకుంటారు. పెద్ద పెద్ద డీజేలు పెట్టుకొని హంగామాలు చేస్తారు. ఒకవేళ కావట్లేదు అని అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సహకరించట్లేదు, నిధులు ఇవ్వట్లేదు అని చెప్తారు. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించాలో అంతే ఇస్తుంది. మొహం చూసి బొట్టు పెట్టే రకము బీజేపీ పార్టీది కాదు, బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. మొహం చూసి బొట్టు పెట్టే రకం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. వీళ్ళకి తెలిసి ఇలా బుద్ధులు అవి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికన్నా చెల్లించాల్సిందే. ఇది రాజకీయం కాదు, ఇది మన రాష్ట్ర భవిష్యత్తు. మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంది. ఆ పిల్లలను వాళ్ళ గాలిలో దీపం పెట్టి వాళ్ళని నేను వదిలేస్తాను అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు. చేసిన తప్పులు హామీలు అన్ని పక్కన పెట్టండి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రం తక్షణమే చెల్లించాలి. ఓకే, ఇప్పుడు అనవసరమైన ధర్నాలు, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది, విద్యార్థులను ప్రధానంగా ఇబ్బంది పెట్టింది, వాళ్ళకి ఇవన్నీ చేసేది కూడా బీజేపీ. మరి ఇప్పుడు వాళ్ళ నిరసనలు ధర్నాలు అంటే ఎట్లా అన్నట్లు కూడా ఆరోపిస్తారు. చూడండి, వాళ్ళు వీళ్ళు అన్నది పక్కన పెట్టేసే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ విద్యార్థులకి నిజంగా కూడా బాధ కలుగుతుందా లేదా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినందుకు ఈ రోజు కాలేజ్లన్నీ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లలో ఉన్నాయి. సర్టిఫికెట్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. చదువుకున్న చదువుకి చేతిలో సర్టిఫికెట్స్ లేకపోతే మేము ఉన్నత విద్య చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలా, అసలు మేము ఏం చేయాలని చెప్పి విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు బాధలు చూడలేక కుటుంబాలు అన్ని కూడా రోడ్డున పడ్డాయి. అరే మేము మెట్టలు అన్ని తాకట్టు పెట్టి నా పిల్లలను నేను చదువు పెట్టుకుంటే కనీసం ఈ రోజు చేతికొచ్చిన కొడుకు కూడా సంపాదించలేకపోతున్నాడు, నా కుటుంబం ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని చెప్పి ఈ రోజు తెలంగాణలోన మధ్యతరగతి పేద కుటుంబాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. ఇది రాజకీయాలు అసలుకే కాదు, మన తెలంగాణ అస్తిత్వం. ఆ రోజు ఎవరో నిజాం పాలన నుంచి తెలంగాణ కోసం పోరాడాం, తర్వాత ఆంధ్ర చేతిలో నుంచి తెలంగాణ కోసం నీళ్లు నియామకాలను పోరాడాము. ఈ రోజు తెలంగాణ బిడ్డగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఏమీ చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏమీ చేయట్లేదు. కాబట్టి మళ్ళీ తెలంగాణలో వాళ్ళతో కూడా మనమే పోరాడుతున్నామంటే అది నిజంగా కూడా సిగ్గుచేటు. ఇప్పటికన్నా రాజకీయాలు పక్కన పెట్టండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా కూడా నైతికత బాధ్యత ఏమన్నా ఉంటే, నిజంగా కూడా మీరు కప్పుకున్న కండువాకి మీకు ఏమన్నా విలువ ఉంటే, ఆ కండువాకి గౌరవం ఇచ్చన్నా సరే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పిన్నిసు దగ్గరికి వెళ్ళి రాకెట్ మేమే కాపాడిన, మేమే సృష్టించినామని చెప్పుకునేటోళ్ళందరూ కూడా ముందుకు రండి. అసలుకి బాధ్యత వహించకుండా ఫారెన్ ట్రిప్పులు అవి ఇవి చేస్తున్న రేవంత్ రెడ్డి తోటి రాజీనామా చేపియండి. ఇప్పుడు మీరు అనేక ఉద్యమాలు చేసి ఉండరు, ఇప్పుడు ధర్నాలు నిరసనలు ఇవన్నీ కూడా వీటి వరకే ఉంటున్నాయి, కానీ దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది మన తెలంగాణ ప్రభుత్వం.
ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడడం మా బాధ్యత. ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాము. ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవుతున్నారు, ప్రజలందరూ కూడా వివేకులు అవుతున్నారు, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఈ రోజు విద్యాశాఖలో విద్యార్థులందరూ కూడా చాలా బాధలో ఉన్నారు, ముఖ్యంగా నిరుద్యోగులందరూ కూడా. వాళ్ళందరూ ఆలోచనలందరితో వైపు మేము ఉన్నాము, మీకు బలంగా మేము ఉన్నాము, మేము ఎక్కడికైనా సరే పోరాటంలో మీ వెంబడి మేము ఉంటాము అని చెప్పి వాళ్ళకి బలాన్ని మేము చేకూరుస్తున్నాం. అందరము కలిసికట్టుగా పోరాడితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మెడలు వంచి మరీ వాళ్ళు పని చేయాల్సిందే. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీని అడుగుతున్నా, దేశవ్యాప్తంగా తిరుగుతావు, వేరే దేశాలకు కూడా పోతావు, ఏదో చదువుల గురించి చెప్తావు, నేనే అది చేస్తా. ఒకవేళ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితేనంట ఈయన రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఒక జెన్జీని పెడతాడంట. మళ్ళీ ఇప్పుడు కూడా జెన్జీలు ఉన్నారు కదా మీ పార్టీలో, నువ్వు రాజీనామా చేసి వాళ్ళ విద్యాశాఖ మంత్రి నీకు చేత కావట్లే కాబట్టి అలాన్న చేస్తారేమో ఆలోచించు. రాహుల్ గాంధీ, నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్పే ముందు నీ సొంత పార్టీలో నీ సొంత కార్యకర్తలు ఏం చేస్తున్నారని కూడా చూసి వాళ్ళు చేస్తున్న తప్పులను సరిదిద్దితే అప్పుడు నిజంగా నువ్వు ఒక ప్రజా నాయకుడు అవుతావు, లేకపోతే ఒక పార్టీ కార్యకర్తగానే మిగిలిపోతావు. ఇప్పుడు బీజేపీ చేసేటువంటి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి జంజీని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అన్నట్లు కూడా, అదేవిధంగా విద్యార్థులను అడ్డుపెట్టుకొని ఈ ధర్నాలు నిరసనలు చేయడం ఏందన్నట్లు కూడా విమర్శిస్తూ ఉన్నారు. జెన్జీయే కానీ ప్రతి ఒక్కరు కూడా దేశ ప్రయోజనాల కోసం ఆలోచించే ప్రతి ఒక్క భారతీయుడు బీజేపీ వైపే ఉన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశ ద్రోహం చేయాలి, దేశాన్ని వ్యతిరేకించి మాట్లాడాలి, ఆ ప్రయోజనాల కోసం ఆలోచించే కొంతమంది మూర్ఖులు మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీజేపీ పార్టీకి ఎవరి గురించి భయం లేదు. బీజేపీ పార్టీ ఏ రోజు కూడా అపీస్మెంట్ రాజకీయాలు చేయదు. బీజేపీ పార్టీ కేవలం దేశం, ధర్మం, ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తుంది. అపీస్మెంట్ రాజకీయాలు, ఆ వర్గం ఓట్లు పోతాయేమో, ఈ వర్గం ఓట్లు రావేమో, వీళ్ళు మాకు ఓట్లు వేయరు, నా కుర్చీ ఓడిపోతుందేమో అని ఆలోచించే చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే. జవహర్లాల్ నెహ్రూ అప్పటి నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అందరి చరిత్ర గదే. ఏడ కుర్చీ కాపాడుకోవాలి, ఊగుతున్న కుర్చీని కాపాడుకోవడమే వాళ్ళ బాధ్యత. స్కాములు చేయాలి, స్కీములు పేర్ల మీద కమిషన్లు తీసుకోవాలి, ఆ కమిషన్ల మూటలతోటి తినాలి అన్నది వాళ్ళే చేస్తున్నారు. ఇవాళ నేను చెప్పేది కాదు. ప్రతిపక్షం మాట్లాడుతుందంటే పక్కన పెట్టేది రాజకీయం అనుకోవచ్చు. సొంత పార్టీ కార్యకర్తలే బట్టి విక్రమార్క 10% కమిషన్ లేని బిల్లులు ఇయ్యరు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. 100 కోట్లు 200 కోట్లు స్కాములు చేసిండు రేవంత్ రెడ్డి తమ్ముడు అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఒక దేవాదాయ శాఖగా ఉన్న మంత్రి గారే కమిషన్లు లేని ముందుకు సాగట్లేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా, మేము కొత్తగా చెప్పట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తప్పుల తడకలు వాళ్ళే సరిదిద్దుకొని ఇప్పటికైనా సొంత కుర్చీల కోసము, సొంత ఆర్భాటాల కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తే బాగుంటుంది. కొండా సురేఖ కూతురు మరి కొండా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద మీరేం చెప్తారు? చూడండి, ప్రతి ఒక్క పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటాయి. వాళ్ళంతలో వాళ్ళకు ఒక ఆలోచనలో మార్పులు ఉంటాయి. వాళ్ళకి అధికారం రావాలి అన్న ఆలోచనలతోటి మాట్లాడతారు, అదంతా సహజం. కుటుంబాలలో కూడా ఉంటాయి, నేను దానికి ఏమనను. కానీ పదే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు పేరు వస్తుంది. ఆమె ఒక్కతే కాదు, చాలా మంది చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న కొంతమంది మేధావులు, రిపోర్టర్లు, మీడియా మిత్రులు చేశారు. అలాగే ప్రతిపక్ష పార్టీ నుంచి సొంత పార్టీ కార్యకర్తలు కూడా చేస్తున్నారంటే నిప్పు లేదే పొగరాదు. అక్కడ ఏదో ఒక తప్పు జరుగుతుంది. 100 కోట్లు 200 కోట్ల ప్రజాధనాన్ని అతను తీసుకుంటున్నారు అని అంటే దానికి సమాధానం రేవంత్ రెడ్డి గారు తక్షణంగా చెప్పాలి. ఆయన బాధ్యత అది. అంతేగాని అందరూ అనుకుంటూ పోతున్నారు, నేను దులుపుకుంటూ పోతా అంటే కాదు. ఇప్పటికైనా చెప్తే బాగుంటుంది. కనీసం సొంత వాళ్ళ పార్టీ కార్యకర్తలే అడిగితేనన్నా చెప్తే